ఒక అమ్మాయి తన అక్కకి బాగోలేదని జెప్పేసి హాస్పిటల్‌కి వెళ్ళి, ఆ హాస్పిటల్‌లో తన అక్కకి భోజనం ఇచ్చి, అంతేకాకుండా తినిపించి, ఇంటికి తిరుగు ముఖంగా అంటే నియరెస్ట్ ఆ హాస్పిటల్‌లోనే ఆ హాస్పిటల్ నియరెస్ట్ వాళ్ళ ఇల్లు మాట. అక్కడ వాళ్ళ ఇంటికెళ్ళిపోతామనమాట నడుచుకుంటా. ఇటువంటి క్రమంలోనే ఆ అమ్మాయి చనిపోయింది. ఏ విధంగా చనిపోయిందో చెప్తే గనక 100% మీరు తీవ్ర షాక్‌కి గురవుతారు. అంతేకాకుండా మీరు భయభ్రాంతులకు కూడా గురవుతారన్నమాట. నేటి సొసైటీలోని మనుషులు ఈ విధంగా తయారవుతున్నారేంట్రా బాబు! అని చెప్పేసి నిజంగాను కళ్ళు నిజంగా మీరు నోరెళ్ళ పెడతారన్నమాట. అసలు ఏం జరిగింది? ఈ అమ్మాయి ఎనకాల జరిగిన ఇంత పెద్ద దారుణమైన ఘటన ఏమిటి అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. ఎందుకంటే చాలా దారుణమైన సంఘటన ఇది. అసలు ఏం జరిగిందంటే ఒక కుటుంబం చక్కగా బాగుతోంది. ఇంతట్లోనే వాళ్ళ ఇంట్లో పెద్ద కుమార్తెకైతే హెల్త్ బాలేదు. హెల్త్ బాగోపోయేటప్పటికి ఆ అమ్మాయినైతే నీరెస్ట్‌గా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్‌లో వాళ్ళు జాయిన్ చేశారన్నమాట. జాయిన్ చేస్తే తన చిన్న కూతురిని "అమ్మ అక్కకి భోజనం ఇచ్చేసిరా, భోజనం తినిపించిరా ఒకవేళ తినలేకపోతే గనుక" అని చెప్పి పంపించారన్నమాట. పంపిస్తే సరే అమ్మ అని చెప్పేసి వీరు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళ అక్కకి భోజనం గట్టా తినిపించి, తిరుగు ముఖంలో నడుచుకుంటూ వస్తున్న క్రమంలోనే ఆ అమ్మాయి చనిపోయిందంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయిందనుకుంటున్నారేమో. కాదు. అక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. అదేంటంటే అదే రూట్‌లోని పోలీసులు కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు. అంటే కొంతమంది బీట్ కానిస్టేబుల్ గట్టా ఉంటారు గదా! అదే క్రమంలోని ఒక బీట్ కానిస్టేబుల్ అదే దారంట వెళ్తా ఉన్నాడన్నమాట. ఇలా వెళ్తున్న క్రమంలోని ఏమన్నాడంటే, "అమ్మా నేను మీ ఇంటికెళ్తున్నట్టున్నావు. నేను నీకు లిఫ్ట్ ఇస్తాను. నా బండి ఎక్కని" చెప్పేసి అన్నాడన్నమాట. ఇలా అనేటప్పటికి ఎవరైనా ఏ ఆడపిల్లని ఏమనుకుంటారు? యూనిఫార్మ్‌లో ఉన్నాడు. అదొక పోలీసు. పోలీస్ అనేటప్పటికి ఎవరికైనా గాని ధైర్యం వస్తదన్నమాట. ఎందుకంటే పోలీస్ అంటేనే ప్రజల్ని కాపాడే వ్యక్తులు కాబట్టి. అదే ఉద్దేశంతోటి ఆ అమ్మాయి ఏం చేసిందంటే, పాపం చక్కగా ఆ వ్యక్తి చెప్పిన మాటలన్నీ కూడా నమ్మి ఆ అమ్మాయి బండెక్కింది. కానీ అతను ఏం చేసాడో తెలుసా మీకు? అతను ఏం చేసాడో చెప్తే గనక 100% మీరు షాక్ గురైపోతారన్నమాట. ఎంత దారుణమైన సంఘటన అంటే నిజంగా మీరు కోపం తెచ్చుకుంటారో ఆ వ్యక్తికి ఉరిశిక్షే ఖరారంటారన్నమాట. ఉరిశిక్ష వెయ్యింది ఆ వ్యక్తిని వదలకూడదని చెప్పేసి మీరు కూడా కోపడతారన్నమాట. అటువంటి పని చేశాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళకంట తన పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఆ అమ్మాయిని డైరెక్టర్‌గా శ్మశాన వాటిక ఏదైతే ఉందో ఊరికి చివరగా ఆ శ్మశాన వాటిక అటువైపు తీసుకెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆ అమ్మాయికి చెప్పాడు. ఎవరికైనా చెప్తే గనక నిన్ను చంపేస్తా అని చెప్పేసి అన్నాడు. ఇంతట్లోనే మరి ఆ వ్యక్తికి ఏమనిపించిందో తెలీదు గానీ, ఎవరికైనా చెప్పేస్తే నా ఉద్యోగం పోతుందేమో అని చెప్పేసి డౌట్ పడ్డాడేమో తెలీదు గానీ, ఏం చేశాడంటే ఆ అమ్మాయిని చంపేసాడన్నమాట. చంపేసిన తర్వాత అసలు ట్విస్ట్ ఉందన్నమాట. ఆ బాడీని ఎక్కడ పడేసాడో చెప్తే గనక 100% మీరు షాక్ అవుతారు. ఇంతట్లోనే అక్కడ తన తల్లిదండ్రులందరూ కూడా పాపం మా పాప ఇంకా రావట్లేదని చెప్పేసి ఆ అమ్మాయి గురించైతే మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. అక్క దగ్గరికెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదేంటి? చాలా గంటలయిపోయాయి. కనీసం 3, 4 గంటలయిపోయింది. ఇప్పటిదాకా భోజనం ఎందుకు పెడతదని చెప్పేసి వాళ్ళేమో వెతుకులాడుతా ఉన్నారు. అక్కడి నుంచేమో హాస్పిటల్‌కి వెళ్లారు. హాస్పిటల్‌కి వెళ్లి ఏది అసలు ఎక్కడుందని చెప్పేసి వాళ్ళని వెతుక్కుంటా ఉన్నారు. అక్కడ ఆళ్ళ అక్కని అడిగితేనేమో లేదు నాకు భోజనం పెట్టేసి ఎళ్ళిపోయింది నాన్న అని చెప్పేసి ఆ పాప చెప్తుంది. ఈ పాప గురించి తిరిగి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశారన్నమాట. మా పాప ఇలా భోజనం పెడతాకెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి రాలేదు. ఎక్కడికి వెతికినా గాని కనిపించట్లేదు సార్ అని చెప్పేసి ఆళ్ళందరూ కూడా కంగారు పడి పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఆ వ్యక్తి చంపిన తర్వాత ఎక్కడ పడేసాడో తెలుసా మీకు? తీసుకెళ్ళి డైరెక్టర్‌గాను నదిలో పడేసాడన్నమాట. ఈ నదిలో పడేస్తే ఇంకెవరికీ దొరకదు. ఇంకా ఈ కేసు క్లోజ్ అయిపోద్ది. తనెవరు పట్టుకోలేరని చెప్పేసి అనుకుంటారని ఆ విధంగా చేశాడతను. సో, ఎప్పుడైతే పోలీసులకి వీళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఇన్ఫార్మ్ చేశారో, పోలీసులు మొత్తం అంతా సీసీ కెమెరాలన్నీ కూడా హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయి ఎక్కడెక్కడైతే తిరిగిందో అన్నీ కూడా క్లియర్ కట్‌గా అయితే వాళ్ళు సీసీ కెమెరాలో మొత్తం అన్నీ చూసారు. చూస్తే హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వాళ్ళ ఇంటికెళ్తున్న దారిలోని ఒక బీట్ కానిస్టేబుల్ నియరెస్ట్ అక్కడే పోలీస్ స్టేషన్ బీట్ కానిస్టేబుల్ ఆ అమ్మాయిని ఎక్కించుకొని మీ ఇంటికాడ దింపుతా అని చెప్పి మాయమాటలు చెప్పి ఎక్కించుకొని తీసుకొని ఎళ్లి ఆ శ్మశానికి వాటికి వైపు వెళ్తున్నట్టుగా అయితే క్లియర్ కట్‌గా అయితే మొత్తం అంతా కూడా రికార్డ్ అయింది. అతను పట్టుకొని సరైన రీతిలో పోలీసులు మొత్తం అందరూ కూడాను ఎంక్వైరీ చేస్తే అతను ఒప్పుకున్న నేరం. నేనే అత్యాచారం చేశాను. తర్వాత బయటికి చెప్పేస్తానని భయంతో ఆ అమ్మాయిని నేను చంపేశా అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పడంతోటి ఒకేసారి తల్లిదండ్రులందరూ కూడాను షాక్ గురయ్యారు. కన్నీటి పరమంతమయ్యారు పాపం. మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా రోదిస్తా ఉంది. చూడండి ఎటువంటి కామ వ్యక్తులున్నారు చూడండి ఒకసారి. పోలీసులంటే ఏంటి? మనల్ని రక్షించవలసిన ప్రజలు రక్షించవలసిన మనుషులే కదా! పోలీస్ అంటేనే ప్రజలు
కొంచెం ధైర్యంగా ఉంటారన్నమాట. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు పోలీసులున్నారని జెప్పేసి ఒక ధైర్యంతో నిలబడతారు. మరి అటువంటిది ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇలా చేయడంతోటి మొత్తం దేశమంతా కూడా తీవ్ర షాక్ గురైందన్నమాట. సో, దీన్ని పక్కన పెట్టి పోలీస్ కానిస్టేబుల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ యొక్క లైఫ్‌లోని ఎక్కడలేని ట్విస్ట్‌లున్నాయి. ఎందుకంటే అతనికి అసలు నిజంగా ఈ ఉద్యోగం ఎలా ఇచ్చారని చెప్పేసి నాకు కూడా డౌటేసిందన్నమాట. ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా తెలుసుకున్న తర్వాత. ఎలా అంటే ఆ వ్యక్తి ఆల్రెడీ ఒక బెంగాల్‌కి సంబంధించిన ఒక మహిళని అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడంట. ఎప్పుడైతే ఇలాగ అత్యాచారం చేశాడో ఆ బెంగాల్‌కి సంబంధించిన అమ్మాయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తే ఆ పోలీసులు ఏం చేశారంటే అతన్ని జైల్‌లో కూడా పెట్టారు. జైల్‌లో పెట్టి ఆ తర్వాత ఇతను బెయిల్ తీసుకొని రీసెంట్‌లీగా వచ్చి ఈ విధుల్లోని జాయిన్ అయ్యాడంట. చూడండి ఒకసారి. ఆల్రెడీ ఒక మహిళని అత్యాచారం చేసిన ఒక వ్యక్తిని పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ వ్యక్తిని డిస్మిస్ చేయాలే గాని మళ్ళీ తిరిగి అటువంటి ఉద్యోగం ఇవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ చేయడని చెప్పేసి ఏంటి నమ్మకం? ఒకసారి చూడండి ఇప్పుడు. ఆల్రెడీ అత్యాచారం చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తి వచ్చి బెయిల్ తీసుకొనొచ్చి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడు. అందుకనే ఒక వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తే గనక అది ఏదైతే డిపార్ట్‌మెంట్ ఉంటదో ఆ డిపార్ట్‌మెంట్‌లో 100% అతనికి డిస్మిస్ చేయాలన్నమాట. కఠినమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోపోతే గనక రేపొద్దున ఇటువంటి జరిగే అవకాశం ఉంటది. ఇప్పుడు జరిగింది కూడా అదే మాట. సో, ఇప్పుడు చూడండి ఒక అన్యం పుణ్యం తెలియని ఒక అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేసి నదిలో పడేసి ఒక కుటుంబాన్ని తీవ్ర శోకంలో నింపాడన్నమాట. ప్రజలను కాపాడవలసిన ఒక పోలీస్ ఇలా చేస్తే ప్రజలకే పోలీసుల మీద ఏ విధంగా నమ్మకం కలుగుతుంది? ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్‌లో జరిగిందన్నమాట. ఉత్తరప్రదేశ్‌లోని సర్వసాధారణంగా ఇలాగ అమ్మాయిల్ని అత్యాచారాలు చేయడాలు ఇయన్నీ కూడా జరుగుతా ఉంటాయి. ఇయన్నీ కూడా అక్కడ చాలా కామన్ అయిపోయిందన్నమాట. అయితే అక్కడ పబ్లిక్ ఎవరైతే యూత్ ఉంటదో యూత్ కుర్రాళ్ళు అంతేకాకుండా కొంచెం వయసు ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తా ఉంటారు. కానీ ఇప్పుడు ఇది చూసుకుంటే గనక ఒక పోలీసు వ్యక్తే ఒక కానిస్టేబులే కాపాడవలసిన ఒక కానిస్టేబులే చేయడంతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ కూడా షాక్ గురవుతున్నారన్నమాట. అందుకనే మీ ఆడపిల్లల్ని మీ సంరక్షణలో ఉంచుకోండి. ఒక్కరిదాన్నే పంపించొద్దు ఎక్కడ కూడా బయటికి. ఒకవేళ వెళ్తే గనక ఎవరో ఒకరు తోడుగా వెళ్ళండి. ఇద్దరు ఆడపిల్లల్ని పంపించండి. లేకపోతే ఎవరైనా మగ వ్యక్తి వెళ్ళండి కూడా. ఒంటరిగా పంపిస్తే గనక ఇటువంటి కామపిశాచులున్నారు. ఏమేం చేసే అవకాశం ఉంటది. చెప్పలేం. ఏంటంటే అప్పటికప్పుడు ఆళ్ళ మీద దాడి చేసేయొచ్చు. లేదా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా జరిగింది. ఒక అమ్మాయి రోడ్డంట ఎళ్తాటుంటే కారులో వచ్చి బలవంతంగా కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మీ అందరికి ఊహలుగా వదిలేసానన్నమాట నేను. అంత దారుణంగా తయారయ్యారు సమాజంలోని చాలా మంది వ్యక్తులు. అందుకనే ఆడపిల్లల్ని మనం ఒంటరిగా బయటికి పంపించకూడదు. ఒంటరిగా బయటికి పంపిస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతాయన్నమాట. ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే ఆ వ్యక్తికి ఉరిశిక్షే పడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేస్తా ఉన్నారు సోషల్ మీడియాగా. ఎందుకంటే ఒక చట్టాన్ని కాపాడవలసిన ఒక ప్రజల్ని కాపాడవలసిన ఒక పోలీసే ఇలా చేయడంతోటి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలి. అంతకుముందు కూడా ఈ విధంగా అత్యాచారం చేసాడు. మరి అటువంటి వ్యక్తికి 100% ఉరిశిక్ష పడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను తన మీద విపరీతమైన కోపంతో ఉన్నారన్నమాట. చూసారు కదండీ! మీకేమనిపిస్తుంది దీని మీద? మరి సమాజాన్ని కాపాడవలసిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇలాగ చేయడంతోటి ఆ వ్యక్తికి ఎటువంటి శిక్ష పడాలి? ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం పెరగాలి గానీ, ఇటువంటి వ్యక్తుల వల్ల పోలీసుల మీద ఇంకా నమ్మకం పోతదన్నమాట. అటువంటి వ్యక్తుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్‌మెంట్ అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ఒక 10 మందికి ఉపయోగపడేలా ఉండాలన్నమాట. అంతేగాని ఉల్టా పుల్టా కామెంట్లు చేయడం వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు. మీరు చేసే కామెంట్ సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.